మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనము. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి రోజు మనకు తెలియాలి అని అనుకుంటున్న మాటలు ఏమిటంటే, మన పిల్లలు ఖచ్చితంగా ధన్యులుగా బ్రతకాలి, సంతోషంగా బ్రతకాలి. ఇది గుర్తుపెట్టుకొని నీ జీవితాన్ని యథార్థముగా నీతిగా నడుచుకొని నీ పిల్లలకు నేర్పించు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఆశ కలిగి ఉన్నదా? నా కుటుంబమే కాదు, నా పిల్ల కుటుంబాలన్నిటి కూడా యథార్థముగా నీతిగా బ్రతకాలి, ధన్యులుగా బ్రతకాలి, ఏ లోటు లేకుండా బ్రతకాలి, సంతోషంగా ఉండాలని నీవు ఆశ కలిగి ఉంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మీరు బాగా గమనించండి, యేసయ్యను నమ్మిన ప్రతి బిడ్డ కూడా, నిజంగా తన మనసులో విశ్వసించిన ప్రతి బిడ్డ కూడా ఒక యథార్థవంతుడుగా నీతిగా నడుచుకుంటున్నాడు. గల కారణం ఏంటి? ఆయన ఈ లోకానికి వచ్చి యథార్థముగా నీతిగా ఆయన ఏం చేశాడు? బ్రతికి జీవించి 33 సంవత్సరములు మనకు మాదిరి చూపించాడు. కాబట్టి తన పిల్లలమైన మనము యథార్థ మార్గంలో నడవాలని, నీతి మార్గంలో నడవాలని ఎప్పటికీ ప్రయాసపడుతూ ఉంటారు. గల కారణం ఏంది? ఆయన దారి వేశాడు, ఆయనను చూస్తూ నడుస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినది, మన పిల్లలు నీతిగా యథార్థముగా ధన్యులు అవ్వాలి అంటే మనం ఇప్పుడు నీతిగా యథార్థముగా నడుచుకోవాలి. ఏది విత్తుతామో ఆ పంట కోస్తాం. ఒక తండ్రిగా ఒక తల్లిగా ఏమి పిల్లలకు నేర్పిస్తున్నామో బాగా ఒక్కసారి మటుకు 2 సార్లు ఆలోచిస్తూ అడుగులు వేయాలి పిల్లల ముందర. ఎందుకంటే ఈరోజు యేసయ్యను చూసి నడుస్తున్నాం మనం పిల్లలం. ఈరోజు తల్లిదండ్రులను చూసి పిల్లలు నడుస్తారు. తల్లే చెడ్డ పనులు చేస్తే, తండ్రే చెడ్డ పనులు చేస్తే పిల్లలు మంచి పనులు చేయాలని కోరుకోవడం అది అవివేకం అవుతుంది, అజ్ఞానం అవుతుంది. నీవు యథార్థముగా ఉండు, నీవు నీతిగా బ్రతుకు, నీ పిల్లల గురించి కూడా నువ్వు అదే విధంగా ఆలోచిస్తే అది కరెక్టు, అది నిజాయితీ. నేను బాగలేకపోకున్నా పర్లేదు, ఇతరులు బాగుండాలంటారు. నువ్వు బాగుండాలా? నువ్వు బాగుంటే వాళ్ళు నిన్ను చూసి బాగుంటారు. అది తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా యేసయ్య మాదిరిగా మనము కూడా మన పిల్లలకి మాదిరి చూపించి వారిని ఇది నేర్చుకో అది నేర్చుకో చెప్పే కన్నా చేసి మన జీవితంలో మనము రుజువు చూపిస్తే కనుక నీవు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నీ పిల్లలు ఖచ్చితంగా ధన్యులవుతారు. అదే లేఖనం సెలవిస్తుంది. యథార్థవంతునుడగు నీతిమంతుని పిల్లలు ఖచ్చితంగా తదనంతరము ధన్యులవుదురు. నీవు గనక నీతిగా యథార్థముగా ఈ లోకంలో నడుచుకుంటే, నీ పిల్లలకు మాదిరి చూపిస్తే, ఎలాగైతే యేసుప్రభు పిల్లలందరూ కూడా నీతిగా యథార్థముగా నడుచుకుంటున్నారో నీ పిల్లలు కూడా తదనంతరము కూడా ధన్యులవుతారు. తదనంతరము కూడా నీతిమంతులుగా యథార్థవంతులుగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ప్రతి ఒక్కరూ కూడా మాదిరి చూపించే విధముగా తయారవ్వాలన్నది దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. మాకు బాటను వేసి కరెక్ట్ అయిన మార్గమును చేసి చూపించి మాకు నడిపిస్తున్నావు ప్రభా. అదేవిధంగా మా పిల్లలకి కూడా మేము యథార్థ మార్గంలో నడిచి నీతి మార్గంలో నడిచి పిల్లలకు కూడా ఆ మాదిరి వేయుటకు నీ కృపా కనికరం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.